ఆలోచన చేసేటటువంటి వ్యక్తులకి మీరు ఇచ్చే సూచన అస్సలు అటెంప్ట్ చేయకూడదు. ఉన్న రీజనల్ మీరు అన్నట్టు ఎస్, ఆ పార్టీలో ఇప్పటికి కూడా ఇట్లాంటి ఎస్సీ ఎస్టీ బీసీ సెక్షన్స్కి సరైన ఆదరణ లేదు అన్నదానికి నేను అగ్రి అవుతా. ఉన్న రిజర్వేషన్ ఎట్లాగే ఎస్సీ ఎస్టీలకు ఉంది, బీసీలో కూడా రిజర్వేషన్ కోసం పోరాడుతున్నారు. అదేదో ఆ బీసీ రిజర్వేషన్ ఇచ్చిందనే నన్ను అడిగితే, లేకపోతే మీరు అన్నట్టు ఈ అగ్రవర్ణాలు వాళ్ళని రానియరు. సో రిజర్వేషన్ ఉందనుకోండి, ఖచ్చితంగా ఆ సీట్లలో వాళ్ళు తప్ప మళ్ళీ పోయి ఓ బ్రాహ్మడో రెడ్డో పోటీ చేయడానికి వీల్లేదు. కాబట్టి రాజ్యాంగపరమైనటువంటి హక్కు వాళ్ళకి కల్పించడమే కరెక్ట్ ఈరోజు. సో నేను అనుకుంటున్నా మహాత్ముడు మన అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు కూడా రిజర్వేషన్ పెట్టుంటే బాగుండేది. కనీసం వాళ్ళు షైన్ అయ్యేవాడు. మీరు చూడండి, అసలు షైన్ కారు అనడానికి కూడా మీరు అన్నది కరెక్ట్. మీరు ఎన్టీ రామారావు టైం లోపల అప్పటికి క్లాసిక్ అంటే పెద్ద ఉద్దండులు ఉండేవాడు కాంగ్రెస్లో. ఎంతో కాలంగా సుదీర్ఘకాలంగా ఉన్న నేతలే తప్ప 70 ఏళ్ళకి రాని 80 ఏళ్ళు రాని ఆయనే గతి తప్ప వేరే లీడర్సే లేని పరిస్థితి ఉండేది కాంగ్రెస్లో. అట్లాంటి దాన్ని బ్రేక్ చేసి ఎన్టీ రామారావు యువకులను ప్రమోట్ చేశాడు. ఈ ఊరు పేరు లేనివాడు గెలిచే తర్వాత వాళ్ళ శక్తి క్యాలిబర్ ప్రూవ్ చేసుకొని సక్సెస్ఫుల్ అయ్యారు కదా. ఓ ఇందిరారెడ్డి కావచ్చు, మీరు చెప్పిన దేవేంద్ర గౌడ్ కావచ్చు, లేకపోతే మన మాధవరెడ్డి గారు కావచ్చు, కడియం వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు ఎన్టీ రామారావు ఇచ్చినటువంటి అవకాశాన్ని వాడుకొని బీసీలకు పెద్దపీట వేసిన వాడే ఎన్టీ రామారావు. ఫస్ట్ టైం ఎక్స్పోజర్ ఇచ్చింది బీసీలకు ఆయనే కదా. ఆంధ్ర ప్రాంతంలో కూడా ప్రామినెంట్ లీడర్స్, తెలంగాణ ప్రాంతంలో కూడా కొంతమంది ప్రామినెంట్ లీడర్స్ ఒక్కసారిగా ఎక్స్పోజర్ వచ్చి సక్సెస్ఫుల్గా మంత్రులు కూడా సక్సెస్ అయినటువంటి వాళ్ళు మనం చూసాం. అది మీరు అన్నట్టు అవకాశం వస్తే రాణించే వాళ్ళు చాలామంది ఉంటారు. అది ప్రూవ్ చేస్తాడు ఎన్టీ రామారావు తన పీరియడ్ లోపల. సో నేనంటే ఆ అవకాశాలు రావాలి. ఈ పొలిటికల్ పార్టీస్ కూడా ఈ రిజర్వేషన్స్ ఇచ్చిందే బెటరు. అప్పుడు స్ట్రీమ్ లైన్లోకి ఇతరులతో పాటు వీళ్ళు కూడా వస్తారు తప్ప, లేకపోతే ఈ సెక్షన్స్ ఇంకా తొక్కేసే కార్యక్రమం నడుస్తుంటుంది. సరే, ఈ భావనతో మీరు ఏకీభవిస్తారా? బీసీలు కానీ, దళితులు కానీ, గిరిజనులు కానీ వీళ్ళు రిజర్వేషన్స్ కోసం ఆరాటపడుతున్నారు. రాజ్యాధికారం కోసం రెడ్లు కానీ, కమ్మలు కానీ, వెలవలు కానీ ఆరాటపడుతున్నారు. ఆ అధికారం చేత వాళ్ళ దగ్గర పెద్ద ఎత్తున ధనం కేంద్రీకృతం అవుతుంది. ఈ ధనం ఉండడం కారణం చేత పవర్ని డైరెక్ట్గానే తీసుకోగలుగుతూ ఉన్నారు. వారు పవర్లో లేకపోయినా పవర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతూ ఉన్నారు. వీళ్ళు రిజర్వేషన్ కాదు కావాల్సింది పవర్ని తీసుకునే ప్రయత్నం చేసే వాళ్ళది ఏదైతే కులం ఉందో, ఆ సంఘం ఉందో బలపడుతుంది ఆర్థికంగా. అది బలపడిందంటే మరోలా ఉంటుందని చెప్పి ఈ రిజర్వేషన్ కోసం ఎంపర్లాడడంలోనే ఆ రిజర్వేషన్లో ఇదైపోతున్నారని చెప్పేసి 100% ఎలక్షన్స్ శాసిస్తుందని కూడా మనం అనుకోవడానికి వీలేదు. ఎందుకంటే కేసీఆర్ దగ్గర ఒకవేళ అదే కరెక్ట్ అయితే ముఖేష్ అంబానీ కానీ, లేకపోతే టాటా కానీ, బిర్లా కానీ ఈ దేశాన్ని మొత్తాన్ని ఎప్పుడో అందరినీ కొనిపారేయాలి. వాళ్ళ దగ్గర డబ్బులు అయితే ఎవరి దగ్గర లేవు కదా. అది సాధ్యపడదు. డెమోక్రసీలో ఇప్పటికి కూడా కొన్ని డెమోక్రటిక్ వాల్యూస్, నామ్స్ ఉన్నాయి, కారణం వీలేదు. దాంట్లో అవలక్షణాలు వచ్చాయనే మాట నేను ఒప్పుకుంటా. మీరన్న వాళ్ళు డబ్బులు వాడి ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండొచ్చు, కానీ కేవలం డబ్బును వాడే ఈరోజు టోటల్గా పవర్ తీసుకోగలుగుతాడు అనేది సాధ్యపడే విషయం కాదు. కేసీఆరే కరీంనగర్లో బై ఎలక్షన్ నిలబడితే కాంగ్రెస్, ఆ రోజుల్లో మా కాంగ్రెస్, రాజశేఖర రెడ్డి లాంటి వాడు ఒక 200 కోట్లు ఖర్చు పెట్టి ఆయన తొక్కేద్దామని చూసాడు. ఒక రూమర్, వాస్తవం నాకు తెలియదు. బట్ డబ్బులు అయితే ఖర్చు పెట్టారు. కానీ ప్రజలు డబ్బులు తీసుకొని ఓటు కేసీఆర్ గెలిపించారు. కేసీఆర్ ఇప్పుడు మందుల జూలో 100 రూపాయలు ఉండదు, 1000 కోట్ల ఆచిపరుడు అని చెప్పేసి గాదర్ కిషోర్ అవును కదా. మన కళ్ళెదురుగా అయితే ఎగ్జాంపుల్గానే ఉంటుంది కదా. కళ్ళెదురుగా అసలు మునుగోడు ఎలక్షన్స్లో దాదాపు 1000 కోట్లు ఖర్చు అయినాయి. బై ఎలక్షన్స్లో 1000 కోట్లు, మొన్న కాలేదు కానీ 1000 కోట్లు ఖర్చు అయితే ప్రజలంతా డబ్బులు తీసుకొని డబ్బులు తీసుకొని కోటేశారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కోటేశారు. అవునా కదా? ఎందుకంటే ఆ 1000 కోట్లు ఎడిపోయినా మనకైతే అర్థం కాలేదు కదా. డబ్బులు ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఓ గ్రామంలో జనం అంతా కూర్చున్నారు. ఏంటంటే పక్క రోడ్డుకి అన్ని డబ్బులు వచ్చి మాకు రాలేదు, అందుకే మేము పోలే అన్నారు. ఈ లోపల డబ్బులు వచ్చినట్టే ఇంటికి ఓటేశారు. సో కొన్ని సందర్భాల్లో ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, కానీ అన్ని సందర్భాల్లో ఆ ఇన్ఫ్లుయెన్స్ నడవదు అంటాను నేను. సో అట్లా ఉంటే అధికారంలో వేల లక్షల కోట్లు కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి రాలే కదండి. స్వయంగా తానే ఓడిపోయాడు. కామారెడ్డిలో తనే ఓడిపోయా. సిట్టింగ్ ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి ఇద్దరు ఓడిపోయారు కదా. పెద్దగా నియోజకవర్గానికి పరిచయం లేనటువంటి వ్యక్తి చేతులు ఓడిపోయారు. మరి ఎవరు గెలిచారు? ఆయన అయితే మరి సోషల్ వర్క్లో ఫేమస్ అట. నాకు కూడా తెలియదు, పరిచయం లేడు రెడ్డి గారు. వెంకటమారెడ్డి అట సొంత డబ్బులతో రకరకాల వెల్ఫేర్ స్కీమ్స్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసి పాపులర్ మ్యాన్ అట అక్కడ కాన్స్టిట్యున్సీలో. మీరు అన్నట్టు కాబోయే ముఖ్యమంత్రిని కూడా కొట్టాడు, అసలు ఉన్న ముఖ్యమంత్రిని కూడా కొట్టాడు. సో డబ్బులే అల్టిమేట్ కాదు. ప్రజాస్వామ్యంలో రకరకాల ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. బట్ సోషల్ ఈవిల్స్ ఉన్నాయని ఒప్పుకుంటాం. ఈ రుగ్మతలను మనం దాన్ని దూరం పెట్టాల్సిన అవసరం ఉంది. సంస్కరణలు అవసరం ఉంది. దాని అడిగితే బీసీ రిజర్వేషన్ కూడా అవసరమే ఉన్నది ఈ దేశానికి.
చివరిగా గతంలో చాలామంది ముఖ్యమంత్రుల పిల్లలు అంటే మనం చూసాం రాబర్ట్ వాద్రా గారి దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ప్రియాంక గాంధీ అల్లుడు సోనియా గాంధీ గారి అల్లుడు ప్రియాంక గాంధీ భర్త అయినటువంటి వారి మీద తీసుకుంటే, అలాగే కనుమూలి గారి మీద కేసు చూసాం, చిదంబరం గారికి వారి కుమారుడి మీద సంబంధించి ఇప్పుడు కేసీఆర్ గారు తెలుగు రాష్ట్రాల నుంచి అంత పెద్ద స్థాయిలో ఎవరు లేకపోయిండ్రు, జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఇప్పుడు కవిత గారు ఈ కేసు పైన మీ విశ్లేషణ ఏంటంటే కవిత గారి మీద ఎలా ఉండదు అని చెప్పేసి చర్య? అన్ఫార్చునేట్లీ ఈడీ కేసు అనేది కొంచెం సీరియస్ కేసులు అవి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అంటే కోర్ట్స్ పేరు మార్చారు, సిఆర్పిసి కానీ ఐపీసీ కానీ కేసులు ఏమైనా పెడితే మిమ్మల్ని నన్ను అక్యూజ్డ్ అంటే బర్డన్ ఆఫ్ ప్రూఫ్ అన్నది ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది. అంటే ఈ కేసు పెట్టే ప్రభుత్వం నిరూపించాలి మీరు అక్యూజ్డ్ అని. అప్పటిదాకా మేజిస్ట్రేటు దృష్టిలో మీరు నిర్దోషే, వీళ్ళు వచ్చి సాక్ష్యాలు ఇవి అని చెప్పి మీరు దోషిగా నిరూపించేంత వరకు ఈ కోర్టు అయిపోయినాక నెక్స్ట్ కోర్టు ఆఖరి సుప్రీంకోర్టు దాకా పోవచ్చు మీరు నేను నిర్దోషిని చెప్పుకోవడానికి. ఈడీ కేసులు అట్లా కావు. ఈడీ ఈరోజు మీరు దోషి అంటే మీరు దోషే, బర్డన్ ఆఫ్ ప్రూఫ్ మీ మీద ఉంటుంది. నేను దోషిని కాదని నిరూపించుకునేది గవర్నమెంట్ ప్రాసిక్యూషన్ కాదు, ఇప్పుడు మీరు నిరూపించుకోవాలి నేను దోషిని కాదని. అది డిఫరెన్స్, బేసిక్ డిఫరెన్స్ రెండింటికి. తర్వాత ఆ 2 సెక్షన్స్ లోపల ఆడవాళ్ళని సాయంత్రం అరెస్ట్ చేయకూడదని, లాకప్ రూమ్ లేనప్పుడు మీరు వాళ్ళని కస్టడీలో పెట్టకూడదని, ఇవన్నీ రకరకాల ఫెసిలిటీస్ ఉన్నాయి వాళ్ళకు. ఇందులో లేవు, ఈడీ కేసులో లేవు. అందుకని ఆమెను సాయంత్రం అరెస్ట్ చేసి పట్టుకుపోయి వాళ్ళ ఆఫీస్లో పెట్టుకున్నారు. అక్కడ వాళ్ళకి ఆ ప్రొవిజనే లేదు అసలు. రాత్రిపూట పెట్టకూడదని మహిళా పోలీసులే అరెస్ట్ చేయాలి కానీ ఇట్లా నిబంధనలు లేవు. ఈడీ అనేది ఆల్టుగెదర్ డిఫరెంట్ కేసు. అది మనీ లాండరింగ్ కేసు అనేది వెరీ స్ట్రిక్ట్, ఆల్టుగెదర్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ సెక్షన్స్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. సో దాంతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే బెయిల్ రాదు మీకు అసలు. సిసోడే అనేవాడు ఇప్పటికీ 1.5 year అయింది బెయిల్ అనుకుంటే వేయటం, అది కొట్టేయటం. ఈమె కూడా ఒక 3 నెలల దాకా బెయిల్ వస్తుందని అయితే అనుకో. అంత సీరియస్ కేసు. ఆమె ఎందుకు ఆ తల్లి అందులో ఇన్వాల్వ్ అయిందో నాకు తెలియదు. బట్ ఈడీ చెప్పిందే 13 సాక్ష్యాలు ఉన్నాయి ఇప్పుడు ఆమె మీద. సో అందులో ముందేమో విట్నెస్ కింద విచారించాలని చెప్పింది ఈడీ. క్రమంగా ఇన్వెస్టిగేషన్ కోర్స్ లోపల ఆమెను ఇప్పుడు అక్యూజ్డ్ కింద మార్చి వన్ ఆఫ్ ది కింగ్ పిన్స్ అనేది అంటే కీలక సూత్రధారులో కవితకు తంటుంది ఇప్పుడు. అట్లాంటప్పుడు ఆ కేసు చాలా సీరియస్. అది ఆమె దాన్ని చాలా అన్నెసరిగా ఇరుక్కుంది. నేను బెయిల్ దొరకడం కూడా 3 నెలల దాకా సాధ్యపడుతుందని అయితే అనుకోను. ఇది అన్ఫార్చునేట్ అండి. దీనివల్ల బీజేపీకి ఎక్కువ లబ్ధి అంటారా, బీఆర్ఎస్కి ఎక్కువ లబ్ధి అంటారా? బీఆర్ఎస్ దాన్ని ఎన్కాష్ చేసుకునే పరిస్థితి లేదండి. చాలా ప్రజల్లో సింపతి లేదు. ఎందుకో పోయింది. ఇప్పుడు ఆమెది అరెస్టు కాదనే చర్చ వెళ్ళి ఆఖరికి ఎంత పలసబడిపోయిందంటే అది అరెస్ట్ అయినా కూడా పరుచుకునే పరిస్థితి లేదు. మరి వెళ్ళు అలాగా రోడ్ల మీదకి జనం వచ్చి ఏమైనా ధర్నాలు చేశారా, బస్సులు కాలబెట్టారా? ఏముంది అసలు? ఏమి కాలేదు. రియాక్షన్ లేదు అసలు. విచిత్రంగా రియాక్షనే లేకుండా పోయింది. ఎందుకంటే అంతకాలం నానిపోయింది అందులో. ప్రజలు నిజంగానే మొదటి రోజు అరెస్ట్ చేసి ఉంటే పెద్ద వెలుగు వచ్చేదేమో, కానీ ఆమె ఆశించిన ఫలితం అంటే పార్టీ బీఆర్ఎస్ ఎక్స్పెక్ట్ చేసినట్టు నిరసన కూడా ఎక్కడ కనపడట్లేదు. సో ఇది దానికే వదిలేశారు. ఆ కేసు యొక్క దాని ఏమంటారు స్ట్రెంత్ మీదనే ఆ పార్టీ కూడా వదిలేసిన పరిస్థితి కనపడుతుంది. ఏదో బంధువులంతా పోయి అన్నదమ్ములు హరీష్ వీళ్ళంతా పోయి ఢిల్లీలో కూర్చొని అడ్వకేట్స్ కూర్చొని ఏదో మానిటర్ చేస్తున్నారు తప్ప వాళ్ళ చేతిలో ఉన్నటువంటి కేసు ఇది కాదు. సో దాని ఇన్ఫ్లుయెన్స్ అనేది, దాని యొక్క ఇంపాక్ట్ అనేది బీఆర్ఎస్ పార్టీకి పొలిటికల్గా ఉంటుందని, ప్రయోజనం ఉంటుందని నేను అనుకోను. కాబట్టి బీజేపీకి మాత్రం చిన్న మైలేజ్ అయితే వచ్చింది. మాలాంటి వాళ్ళందరం కూడా ఇద్దరు ఒకటే కుమ్ముకైపోయారు, అరెస్ట్ కూడా చేయలేదు అనేది ఇప్పుడు దాన్ని మాట్లాడడానికి వీలు లేకుండా అరెస్ట్ చేసి చూపించారు. ప్రజల్లోకి అన్యాయం పెద్దగా తీసుకెళ్తారు కదా, వాళ్ళు తీసుకెళ్తారు. 10 స్థానాల్లో ఈసారి మేము బీజేపీకి తెలంగాణ గెలుస్తామని చెప్పేసి అంటా ఉన్నారు. సాధ్యపడకపోవచ్చు. మొన్ననే 3 నెలల కిందనే కాంగ్రెస్ కోటేశారు కాబట్టి పెద్దగా మా మీద నెగిటివ్ అప్పుడే లేదు. లాస్ట్ ఎలక్షన్స్లో ఉండేది ఇక. అప్పుడు 2018 ఎలక్షన్స్ వచ్చిన వెంటనే మళ్ళీ 19 ఎలక్షన్స్ వస్తే జరిగింది. ఒక్క ఎమ్మెల్యే గెలిచి కూడా వాళ్ళు 4 స్థానాలు అప్పుడు తెచ్చుకోగలిగారు. ఇప్పుడు కూడా అసలు 4లో 2 ఓడిపోతే 2 వస్తారని అనుకున్నాను నేను. అంచనా, రఫ్ అంచనా, ఒక అనలిస్ట్గా. అట్లాంటిది ఇప్పుడు ఆ 4 గెలవంగా ఇంకో 2 అదనంగా వచ్చే పరిస్థితి వచ్చింది. ఈటల రాజేందర్ కానీ లేకపోతే చేవెళ్ళలో ఉన్నటువంటి మన రెడ్డి గారు కానీ వీళ్ళిద్దరు గెలిచే ఆస్కారం కనపడుతుంది. అంటే ఒక 6 సీట్లు అయితే మీరు ఖచ్చితంగా వాళ్ళకి వస్తాయని అనొచ్చు. మాకు ఒక 9 సీట్లు వస్తాయి. 9, 6, 15 పోతే ఒక్కటి కేసీఆర్ నిలబడతాడేమో, ఆయనకు వదిలేద్దామనే ఆలోచన నాది. సో 16 అయిపోతే ఒకటి అనుకుంటున్నాను. మేబీ ఒక్కటి తప్ప సంజయ్ గారు మళ్ళీ గెలుస్తారంటారా అనుకుంటున్నాం. ఐ థింక్ సో. ఇప్పుడు ఉన్నటువంటి మీరు చెప్పిన ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఒకటేమో పసుపోడు రాలేదని పసుపోడు వచ్చింది. ఇప్పుడు కవిత అరెస్ట్ కాలేదంటే కవిత అరెస్ట్ అయింది. సో ఇట్లా కొన్ని ఫ్యాక్టర్స్. సిట్టింగ్ ఎంపీ బీఆర్ఎస్ బీబీ పటేల్ జహీరాబాద్ బీజేపీ నుంచి
కంటెస్ట్ చేస్తా ఉన్నాడు. హైదరాబాద్ ఎట్లా ఉంటుంది సార్ మీ కాంగ్రెస్కి బీజేపీ? ఇక అది మిగిలిన టఫేనండి, చెప్పలేం. నేను అది కాంపిటీషన్ బీజేపీ అంటారా, బీఆర్ఎస్ కాదంటారా? అయితే లేదు, మాకు అసలు బీఆర్ఎస్ లేనే లేదు. అసలు వాళ్ళు బీజేపీకి కాంటెస్ట్లో లేరు, మాతో కాంటెస్ట్లో లేరు. అది అయిపోయింది పాపం, అన్ఫార్చునేట్గా వాష్అవుట్ అయిపోయింది. ఎక్సెప్ట్ 1 సీట్ వేర్ ఇఫ్ కేసీఆర్ కాంటెస్ట్ తప్ప. ఆయన పెడితే చెప్పలేం. మళ్ళీ కామారెడ్డి ఫలితం రాకూడదు. కేసీఆర్ ఏ చర్యలతో పోయినాడో అదే పరిస్థితికి వచ్చారంటారు. మళ్ళీ మొదటి మిగిలిన పార్టీని పతనంలోకి దొక్కాలనుకున్నాడు, ఆ పరిస్థితికి తనే నేను అన్నా కదా, స్వయంకృతాపరాధం. అది ఆయన అంతటా ఆయన చేతిలో చేసుకునేది. ఆయన ముట్టుకోవడానికి కూడా వెళ్ళినటువంటి పార్టీగా నిర్మాణం చేయాల్సినటువంటిది. అన్ని తాలూ కేసులు బయట నుంచి వలస పక్షులు తీసుకొచ్చి ఎంకరేజ్ చేసి ఉద్యమ ద్రోహులకు సీట్లు ఇచ్చి కాళ్ళు ముగిన కలెక్టర్కి కూడా పదవులు ఇచ్చి ఆయన సర్వనాశనం చేసుకున్నాడు ఆయన పార్టీని. సో అది స్వయంకృత అపరాధం. రైట్ సార్. ఇక చివరిగా ఆంధ్రప్రదేశ్లో ఇటీవల బీజేపీ, జనసేన పార్టీ, అలాగే తెలుగుదేశం పార్టీ అలయన్స్, ఈ కూటమిల ప్రభావం ప్రజల మీద ఎలా ఉంటుందని చెప్పేసి మీకు మంచి అవగాహన ఉంటుంది. ఎలా ఉండబోతుంది? పవర్ఫుల్ కాంబినేషనే మరి, అది మామూలుగా ఏం కాదు కదా. ఇప్పుడు కాస్త 1% 2% ఉన్నా ఏదున్నా పెద్ద తేడాతో వేసి అన్ని సీట్లు ఏం పోలే కదా టీడీపీ కానీ అక్కడ. సో అది కాంగ్రెస్ అయితే ఇప్పుడిప్పుడే షర్మిల గారు బాధ్యత తీసుకున్నాక కొంచెం స్ట్రాంగ్ అయింది. అంతమంది అది కూడా లేదు అసలు. కాంగ్రెస్ ఒక రకంగా తెలంగాణ ఇక్కడిచ్చి ఆంధ్రాలో వాష్అవుట్ అయిపోయింది. దానివల్ల పాపం దారుణంగా దెబ్బతిన్నది ఆ పార్టీ. ఇక్కడ వాళ్ళు అనుకున్న పరిశ్రమ రాలేదు, మాకు రాలే, అప్పుడు ఆశించిన ఫలితం అప్పుడు రాలేదు. అక్కడేమో మొత్తం వాష్అవుట్ అయిపోయింది. అట్లాంటిది ఈ అమ్మాయి టేక్ ఓవర్ చేసినాక డెఫినెట్లీగా పుంజుకుంది. ఏమాత్రం పుంజుకుంది, ఎన్ని సీట్లు గెలిపిస్తానని నేనైతే అంచనా వేయలేను. కానీ బట్ ఇప్పుడు జగన్కు వ్యతిరేకంగా అయితే కాంబినేషన్ కింద వీళ్ళు వచ్చారు సడన్గా, బీజేపీ ప్లస్ టీడీపీ ప్లస్ జనసేన, కొంత పవర్ఫుల్ కాంబినేషనే అది. సో జగన్ కొంచెం ప్రమాదంలో పడడం కనపడుతుంది. ఇంకోటేమో పాపం కాంగ్రెస్లో లీడర్షిప్ ఎవరిది అంటే సొంత చెల్లెలది. సో జగన్ ఓటు బ్యాంకుని ఎవరైనా కోయగలుగుతారంటే ఈ అమ్మాయి కోయగలుగుతుంది, వేరే వాళ్ళు కాదు. సో ఆయనకు ఫ్యామిలీతోనే ఈరోజు కోత కనపడుతుంది అక్కడ. ఈ రాజశేఖర రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్ ఓటు అంతా కూడా వైఎస్ఆర్సీపీ వెళ్ళండి. ఇప్పుడు ఆ ఓటు కాంగ్రెస్ వెళ్ళే అవకాశం ఉంది కదా, మరి కనపడుతుంది కదా మీకు. ఆ అమ్మాయి చీల్చగలుగుతుంది, ఇంకెవరికి అవకాశం లేదు. సో ఆమె అక్కడికి వచ్చేవరకల్లా ఎవరైతే సీట్లు లేదో అందరూ అందులో పోతున్నారు. సో గతంలో 0 అయిపోయినటువంటి కాంగ్రెస్ ఈరోజు అక్కడ అట్లీస్ట్ చర్చలో ఉంది. అది ఎంతవరకు ఉంది, ఎన్ని సీట్లు తెస్తుంది ఇక అతి త్వరలో మనం తెలుసుకోవాలి 2 monthsలో. కానీ ఇప్పుడు మాత్రం ఆమెకు శక్తి కింద డెఫినెట్లీ ఎమర్జ్ అయింది. మీ ముఖ్యమంత్రి గారు వెళ్ళి కూడా భరోసా ఇచ్చి రావడం జరిగింది మొన్న. సహజంగా మరి మా పార్టీ కదా, కాబట్టి ఆ మాత్రం ఉంటుంది కదా. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.